పిల్లలకి భోజనానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్నది లోకేష్ ఆలోచన. ఈ సీజన్ అంతా కూడా అంటే సాధారణంగా సమ్మర్లో సెలవులప్పుడు భోజనాలు ఉండవు, కానీ భోజనాలు ఏర్పాటు చేయమన్నారు. స్కూల్ దగ్గరకు వచ్చి భోంచేసి వెళ్ళేటట్టు ఏర్పాటు చేయమని ఓ చక్కటి ఆదేశం ఇచ్చారు. అదే సందర్భంలో కొత్త మెనూని ప్రయోగించి చూడండి, ఇది నచ్చితే దాన్ని మనం కంటిన్యూ చేద్దాం, నచ్చకపోతే దాన్ని మారుద్దామంటూ ఓ చక్కటి బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏది విద్యార్థుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా చేయమని చెప్పేసి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు జోన్ 1, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు జోన్ 2, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జోన్ 3, ఇట్లా 3 జోన్లుగా పెట్టి, ఎందుకంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు ఆహారపు అలవాట్లు వేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ వేరే ప్రయోగాలు చేసి ఫైనల్గా ఏది కరెక్ట్ అనేది, జనం ఏది అభిలషిస్తున్నారు విద్యార్థులు అనేది ఏర్పాటు చేయమన్నారు. ఒక చక్కటి ఆలోచన. కుటుంబంలో కనుక మన పిల్లలకి ఒకళ్ళకి కూరలు నచ్చుతుంది, ఒకళ్ళకి పచ్చడి నచ్చుతుంది, ఒకళ్ళకి మజ్జిగ నచ్చుతుంది, అట్లాగా దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు ఎట్లాంటి ఆలోచన అయితే చేస్తారో అట్లాంటి ఒక చక్కటి ఆలోచన చేశారు. మంచి జరగాలని కోరుకుందాం.